తెలంగాణలో 5గురు ఐపీఎస్లు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ను మరోసారి ప్రభుత్వం నియమించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి, ఏసీబీ డీజీగా విజయ్ కుమార్, పర్సనల్ వెల్ఫేర్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్, స్పోర్ట్స్ ఐటీగా రమేష్ కు తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏదైతే తెలంగాణలో 5 ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కొద్దిసేపటి క్రితం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బదిలీ అయిన వారిలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఏసీబీ డీజీగా ఉన్న సివి ఆనంద్ ను నియమించారు. 1991 బ్యాచ్ చెందిన సివి ఆనంద్ చాలా కాలంగా కూడా ఏసీబీ డీజీగా కొనసాగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుగా హైదరాబాద్ లో కొనసాగుతున్న తాజా పరిస్థితి కావచ్చు, కొంతమంది అంటే కొన్ని కీలక స్థానాల్లో జరుగుతున్న పరిణామాలు ఈ నేపథ్యంలో అతన్ని బదిలీ చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏదైనా కొత్తకోట శ్రీనివాసరెడ్డి కంటే 3 ఏళ్ల సీనియర్ అయిన సివి ఆనంద్ ను తిరిగి హైదరాబాద్ కమిషనర్ గా తీసుకొచ్చారు. గతంలో ఎన్నికల ముందే రాష్ట్రంలో తెలంగాణ జరిగిన ఎన్నికల ముందే సివి ఆనంద్ బదిలీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో తిరిగి సివి ఆనంద్ కు హైదరాబాద్ కొత్తగా బాధ్యతలు చేర్పించారు. తర్వాత విజయ్ కుమార్ ను ఏసీబీ డీజీగా నియమించారు. 1997 బ్యాచ్ చెందిన విజయ్ కుమార్ ను ఏసీబీ డీజీగా నియమించారు. తర్వాత కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీగా పనిచేస్తున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కు బదిలీ చేశారు. తర్వాత మహేష్ భగవత్ 1995 బ్యాచ్ చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిని వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా బదిలీ చేశారు. తర్వాత మరో ఐపీఎస్ అధికారి రమేష్ ను స్పోర్ట్స్ డీజీగా అదన బాధ్యతలు ఇస్తూ కూడా రమేష్ కు బాధ్యతలు అప్పగించారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.